మమ్ము బ్రోచినవాడు మా హృదిని కొలువైనాడు. నా లక్ష్మీ నివాసుడు మా వెంకటేశ్వరుడు. జీవితం అనేది అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి ప్రేమ అనుబంధాలు పెద్ద కుటుంబం ఉంటుంది. మరికొందరికి అందరూ ఉన్న వాళ్ళ సంతోషం కోసం కుటుంబానికి దూరమైన వాళ్ళు ఉంటారు. తనకు అనుకోకుండా జరిగిన తనలో మార్పు మగతనానికి దూరం చేసి ఆడతనానికి దగ్గర చేసింది. తన వాళ్ళకి దగ్గర కాలేక తను దూరం కాలేక బ్రతుకుతున్న ఒక ఆడపిల్ల కథ ఈ జ్యోతి కథ. ఇంకోసారి నా ముందు వాడిని వెంకటేశ్వర రాకు. రోజు రోజుకి దాని మీద కోపం పెంచుకుంటూనే ఉన్నారు. అమ్మా వాడు నీ కొడుకు కాబట్టి వాడు మాట అన్నట్లేదు. మీ మరిది గారు ఎలా తయారయ్యాడు? బయటికి వెళ్తే మీ పరుగు పడదని చెప్పలేదు. వాళ్ళకి భారం కాకుండా ఉంటాం. అర్థమైందా? చెల్లిని కలవడానికి టైం అయిపోయింది, తొందరగా వెళ్ళాలి. పాం పడతామా? ఏమే జ్యోతి, ఎక్కడికి వెళ్ళావు? పక్కీదులోని గృహప్రవేశం డబ్బులు బాగేస్తారే. నువ్వు తొందరగా రెడీ అవ్వే, రావే. పదా మనిద్దరం వెళ్దాం. మీరు వెళ్ళండి అమ్మా, నేను రావడానికి కుదరదు. నేను తర్వాత వస్తాను. ఎందుకంటే నేను మా చెల్లిని చూడటానికి స్కూల్కి వెళ్ళాలి. చెల్లి స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. నువ్వు చిన్నపిల్లవు కాదు జ్యోతి. ఒకటి చెప్తాను, బాగా విను. మనము తల మీద చేయి పెడితే జుట్టు చెరిగిపోతుందని చిరాకుపడి వాళ్ళు ఉన్నారు, మంచి జరుగుతుంది అనుకున్న వాళ్ళు ఉన్నారు. మనం గుమ్మంలో అడుగు పెడితే ఐశ్వర్యం వస్తుంది అనుకున్న వాళ్ళు ఉన్నారు, అసహించుకున్న వాళ్ళు ఉన్నారు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అమ్మా? మన బ్రతుకుల గురించి చెప్తున్నానే. బయట వాళ్ళు ఎన్ని అనుకున్నా పర్వాలేదు కానీ మన అనుకున్న వాళ్ళు ముఖం తిప్పుకున్నా మనం భరించలేం. నా తల్లి తండ్రి అన్న వదిన నన్ను ఆదరిస్తారనే ఆశ నాకు లేదు. నా చెల్లైనా నవ్వుతూ పలకరిస్తుందని చిన్న ఆశ అమ్మా. ఆ నమ్మకం ఎప్పటి వరకు? నువ్వు కుటుంబం నుంచి విడిపోయి మొగాడి నుండి ఆడదానిగా మారేనని తెలియనంత వరకే. తెలిస్తే ఆ పసిదాని మనసు నిన్ను పాపం చేసిన దానిలా చూస్తుంది. అది నువ్వు తట్టుకోగలవా? అలా ఎప్పటికీ జరగకూడదమ్మా. ఇప్పుడు ఏం చేయమంటావమ్మా? మళ్ళంటి వాళ్ళు కుటుంబానికి దూరంగా ఉంటేనే వాళ్ళకి భారం కాకుండా ఉంటాం. అర్థమైందా? ఆలోచించుకో. ఏంటి కళ్ళు తిరుగుతున్నాయి? అమ్మ
కాస్త నీళ్ళు ఇవ్వండి. అలా పడిపోయిందేంటి? చెల్లి 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 లేమ్మా. నా చెల్లికి నేను ఎవరో అసలు తెలియకూడదు. అమ్మా ఏమైంది? ఇలా చూడు. లేమ్మా లే. కళ్ళు తిరిగి పడిపోయిందమ్మా పాపం. నీళ్ళు జల్లి తెలియస్తుంది. బుజ్జి మంచినీళ్ళు తాగు. ఏమైందమ్మా అలా పడిపోయావు? ఒంట్లో బాగాలేదా? అదేం లేదండి, మధ్యాహ్నం స్కూల్లో సరిగ్గా భోంచారు, అందుకే అయ్యో కొంచెం నీరసంగా లేగు. నీతో ఎవరు రాలేదా? ఇంకా కొన్ని మంచినీళ్ళు తాగు. ఏం భయపడకు, నీకేం పర్లేదు. దీనికి ఎంత ధైర్యం? హనీ ఏం చేస్తున్నావు ఇక్కడ? అది కాదన్నయ్య, నేను కళ్ళు తిరిగి పడిపోతే ఈవిడే సాయం చేశారు. చూడమ్మా హనీ, కొంతమంది సహాయం పేరుతో సంబంధాలు పెట్టుకోవడానికి చూస్తారు, మాటలు కలుపుతారు. వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే మనకంత మంచిది. ఏం చెప్తున్నాను అర్థమవుతుంది కదా? పద ఇంటికి వెళ్దాం. చూడు, ఇంకోసారి ఇలా రోడ్డు మీద కనిపిస్తే మేం కనిపించకుండా పోతాం. గుర్తు పెట్టుకుంటే మంచిది. వివాదాలకు చర్చలే సైన్యం, ప్రజలే నాకు హైకమాండ్. చంద్రబాబు బంగారు లోపలికి వెళ్ళమ్మా. ఇంట్లో కూర్చొని ఈయనకేం తెలియట్లేదు. ఛీ, ఏదో బతుకు. బయటికి వెళ్ళాలంటే నాకు భయం వేస్తుంది. దీనికన్నా కుటుంబం అంతా కట్టగలిసి చేస్తేనేమనిపిస్తుంది. ఎరా ఏమైంది? ఏమైనా సమస్య? అవునన్న, సమస్య ఎవరో బయట వాళ్ళు కాదు, నీకు కూడా తెలుసు. నువ్వు కనీ పెంచి నేను ఎత్తుకొని ఆడించిన నీ చిన్న కొడుకు కాదు, కూతురులాగా మారిన నీ చిన్న కొడుకు. ఇప్పటిదాకా ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు అనుకున్నది విన్నాం. ఇప్పుడు మీ చిన్న కొడుకు భాగవతం ఊరంతా చెప్పుకుంటున్నారు. ఆయన గారి వల్ల ఎప్పుడు ఎవరితో ఏం మాట పడాలా అని భయం వేసి బయటికి వెళ్ళడమే మానేశాం. వీడు ఇలా మారతాడని తెలుసుంటే పసివాడే ఉండగానే పాపమని తెలిసినా సరే పీకలు చంపేసి ఉండేవాడిని. ఏంటండి ఏమనుకుంటున్నారు? కనడం మీ ఇష్టమే. ఇప్పుడు కష్టం వచ్చేటప్పటికి కన్న బిడ్డని కూడా చూడకుండా ప్రాణాలు తీసేస్తానంటున్నారు. ఇక మీకు జంతువులకి తేడా ఏముందండి? రోజు రోజుకి దాని మీద కోపం పెంచుకుంటూనే ఉన్నారు. అమ్మా, వాడు నీ కొడుకే కాబట్టి వాడు నువ్వు మాట అన్నట్లేదు. పరువు పోయినా ప్రాణాలతో ఉండడం మధ్యతరగతులకి కష్టం. మీరు రండి, మనం ఎక్కువ మాట్లాడినా మన విలువే ఉండదు. ఇక్కడ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. ఏమండి ఏమండి, ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? మనం అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసేయాలి. ఒక్క ఏం నిమిషం కూడా మాట్లాడుతున్నావు? ఇంట్లో దేనికి? ఉండం. మనం వేరే ఊరు వెళ్ళిపోవాలి. పదండి. ఏమైందమ్మా? ముందు అది చెప్పకుండా ఇల్లు ఖాళీ చేయాలంటావేంటి? ఇంకేం కావాలి మామయ్య గారు? మా అమ్మ నాన్న మీది పెద్ద కుటుంబం, మంచి కుటుంబం అని చెప్పారు, కానీ మీ మరిది గారు ఎలా తయారయ్యాడు, బయటికి వెళ్తే మీ పరువు పోద్దని చెప్పలేదు. ఈ రోజు అదే జరిగింది. ఎవరి గురించమ్మా మాట్లాడేది? జ్యోతి గురించేనా? ఆ జ్యోతి గురించే. అవి అక్కడో సరిపడా ఇల్లు తీసుకెళ్లి బజార్ను పెట్టడానికి మరిది గారు అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది మాకు. నాన్న, ఈసారని మీరు కలగ చేసుకోకపోతే బాగోదు. మీరు ఇల్లు పడికి చెప్పండి, వాడిని ఊరి నుంచి వెళ్ళిపోమని. లేదంటే మనం వెళ్ళిపోదాం. నువ్వు మాకు దగ్గరలోనే ఉన్నా నిన్ను కళ్ళారా చూసుకోలేని పరిస్థితి వచ్చినందుకు రోజు సత్తు బతకవలసి వస్తుందమ్మా. నేను చూడాలనిపించినప్పుడు ఏంటమ్మా ఎవరితో నాకు ఉన్న మాట్లాడుతుంది? ఒకే ఒక జ్ఞాపకం ఈ ఫోటో అమ్మా. అమ్మా ఏమైంది? నీళ్ళ నువ్వే మాట్లాడుకుంటున్నావు. అమ్మా ఏంటమ్మా మాట్లాడవు? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా. అదేమీ లేదమ్మా, మనసుకి బాగా కావాల్సిన వాళ్ళు గుర్తొచ్చారమ్మా. బాగా కావాల్సిన వాళ్ళ? ఎవరు వాళ్ళు? నాకు ఎప్పుడు పరిచయం చేయలేదే. నిజం చెప్తే నా కూతురు కూడా దాన్ని అసహించుకుంటుందేమో. బాగా కావాల్సిన వాళ్ళంటే ఇప్పుడు మనతో లేరమ్మా, చాలా దూరంగా ఉన్నారు. ఎవరు కావాలి? అది ఎలా చెప్పాలి? సర్లే, అర్థమైంది. జ్యోతి, ఒకసారి ఇలా రా అమ్మా. వస్తున్నానమ్మా. ఏమ్మా? నాన్నగారు మీరా? రండి నాన్న. అమ్మా ఇది నిజమేనా?
నన్ను చూడడానికి మా నాన్నగారు వచ్చారు. నమ్మలేకపోతున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నానమ్మా. రండి నాన్న, లోపలికి రండి, కూర్చోండి. ఇప్పటిదాకా ఈ ముఖంలో నవ్వు లేదు, ఈ మనసులో సంతోషం లేదు. జ్యోతి, మీ నాన్న నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు. గుమ్మని బట్టలు చదువుకోవే. చాలు చాలే, ఊరుకోమ్మా. పెద్ద చెప్పొచ్చావు, ఒంటి మీద కేళ్ళు వచ్చాయి, సిగ్గులేదా? ఇలా ఎంతమంది తయారు చేస్తావు? ఎన్ని కుటుంబాలు పరుగు పోయేలా చేస్తావు? నువ్వు గుమ్మంలోనే నా కొడుకు కోసం వచ్చానని పేరు చెప్పడానికి అసహించుకున్నావు. కానీ తను మా అమ్మ నాన్న ఎప్పుడు పట్టించుకోలేదని, మిమ్మల్ని తిట్టుకోలేదు, ప్రేమ చూపించలేదని బాధపడలేదు. ఒకటి చెప్తున్నాను వినండి, ఈ దేహం మాకు ఆ దేవుడిచ్చిన వరం, ఇదే మాకు దైవం. మీలాంటి అర్థం చేసుకోలేని వాళ్ళకి దరిద్రం. ఏం మనుషులయ్యా, ఛే, మారండి. కన్నావు కదా, గాలికి పుట్టలేదు కదా, తనకి జీవితాన్ని ఇచ్చాను. నన్నంటాకి నీకు అర్హత లేదు. మళ్ళీ ఇంకొకసారి ఇక్కడికి రావద్దు. ఆయన నా కన్న తండ్రి. ఆయన మాట పడకూడదని, నాన్న వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదని నీ దగ్గరికి వచ్చాను. ఆయన ఏమనొద్దమ్మా. చూసావా నీ బిడ్డ మనసు? అబ్బాయి అమ్మాయిగా మారితే ఏం చేసింది? చీర కట్టింది, బొట్టు పెట్టింది, గోజలేసింది. నీ పెళ్ళం కట్టదా చీర? మీ అమ్మ కట్టదా చీర? వాళ్ళలో ఆడదాన్ని చూసి మమ్మల్ని ఎందుకు తేడాగా చూస్తారు? మీరు ఏదైనా అనుకోండి, బిడ్డను వదిలేసిన తండ్రి అనుకోండి, నన్ను వెదమనుకున్నా పర్వాలేదు, కానీ మీకు దండం. నా కుటుంబ జోలికి మాత్రం రావద్దు, నా పరువు తీయద్దు. ఇంకోసారి ఇలా చేస్తే నా శవాన్ని చూస్తారు. ఈరోజు కలెక్షన్ బాగా వచ్చిందే జ్యోతి. అవునమ్మా, ఈరోజు బాగానే ఇచ్చారు. ఏమయ్యా, ఆట పక్కది, నీ పక్కకే. ఏయ్, బండి దిగవయ్యా. తాళం అలాగే బడిరా. 5 ఆయుధాల నుంచి ఈఎంఐ కట్టలేదు. నువ్వు అనుకుంటున్నావు? నీ కుటుంబం కోసం డబ్బులు పోజేస్తున్నావు, ఇందుకే ఈరోజు ఇది రోడ్లో నువ్వు వస్తాను చూస్తున్నాను. ముందు ఈఎంఐ కట్టు. కట్టకుండా ఇక్కడి నుంచి కదలను. నీకు ఇచ్చిన టైం అయిపోయింది. ఈఎంఐ కట్టకపోతే ఈ ఆట తీసుకుపోతాను. సార్ సార్, ఇక్కడ సార్, అందరూ చూస్తున్నారు, పక్కెళ్ళి మాట్లాడుకుందాం. ఎలా కనబడుతున్నాయా నీకు? ఎన్నిసార్లు చెప్తావయ్యా? నువ్వు నలుగురు మధ్యలో ఆటో తీసుకున్నా, సరే, నువ్వు మర్చిపోయి ఈఎంఐ కట్టకపోతే 40 మంది మధ్యలో అడుగుతారు. సార్ అది కాదు సార్, నాకు కొద్ది టైం ఇవ్వండి, తప్పకుండా కట్టేస్తాను. ఈ ఆటో లేకపోతే నా కుటుంబం నేను పోషించుకోలేను. ఇదే ఆధారం అయినప్పుడు నలుగురు అవమాన పడకుండా కట్టడానికి డబ్బులు కట్టాలి. ఇక్కడ దాకా తెచ్చుకోకూడదు, అర్థమైందా? అయినా నువ్వు నాకు ఏం చెప్పొద్దు. డబ్బులు కట్టి ఆటో తీసుకెళ్ళు. సార్ సార్, రోజులే టైం, లేకపోతే ఏళ్ళపాటు ఎడతావు. వెళ్ళొద్దు. సార్ సార్ సార్, మీ బండి పక్కన పెట్టండి, నేను ఎంత తీసుకొస్తాను ఆటో. ఊరుకోదయ్యా? సార్, నేను ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేస్తాను. సరే, ఆటేకు. సార్, మీ బండి పక్కన పెట్టండి సార్, నేను తీసుకెళ్తాను ఆటో. నేను నీతో పాటు వస్తాను, ఆఫీస్కి పోలే. మీ లెటర్లు అందరూ వదిలేస్తే ఫైనాన్స్ ఆఫీస్ మూసుకోవాలి మేము. పోనే, ఈఎంఐ కట్టవు కానీ ఇంట్లో సెంటిమెంట్ కోవులన్నీ చెప్తున్నావు. ఆటో పోనే. నువ్వు ఈ రోజు ఏం చెప్పినా చూసావా జ్యోతి, మీ అన్నయ్య ఆటో ఎలా పట్టిపోతున్నారో? నువ్వేం పట్టించుకోకు. అమ్మ, నీ దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వా, నేను ఇప్పుడే వస్తాను. ఎందుకు? చిన్న పని ఉందమ్మా, మళ్ళీ వచ్చాక చెప్తాను. ఆ, సరే తీసుకో. వస్తానమ్మా. ఈడేంటి నడుచుకుంటూ వస్తున్నాడు?
ఏంట్రా ఏమైంది అలా ఉన్నావేంటి? నడుచుకుని వస్తున్నావేంటి? ఆటో ఏది? అమ్మా, ఎలాంటి మనిషి అయినా అవమానపడేది, ఉన్నది పోగొట్టుకునేది పరిస్థితుల వల్ల. ఈ రోజు అలాంటి పరిస్థితి నా ఆధారమైన నా ఆటోని పోగొట్టుకునేలా చేసింది, అవమానపడేలా చేసింది. పోగొట్టుకోపోతే ఏం చేస్తారు? అవసరానికి అప్పు పుడితే కదా మీ చిన్న కొడుకు వల్ల బయట. అదేంట్రా ఖాళీ లేకుండా రోజు సర్వీస్ చేస్తున్నావు కదా, ఆ డబ్బులు ఏం చేస్తున్నావు? ఎప్పుడూ టైం కరెక్ట్గా కట్టేసేవాడు కదా. కట్టేసేవాడు నాన్న, అది ఒకప్పుడు. నీ చిన్న కొడుకు ఇలా తయారయ్యాక ఏ సెంటర్కి వెళ్ళినా వాడే కనిపిస్తున్నాడు. కొంతమంది అయితే వాడు నాకు చూపించి నా పక్కన వాళ్ళు వెక్కిరిస్తున్నారు. నాన్న ఎలా చేయమంటావు? ఎందుకురా ప్రతిదానికి దాన్ని తిట్టుకుంటారు? అది సరిగా లేకే కదా మాటలు పడుతుంది. మీరు చేసిన తప్పులు కూడా దాన్నే అనడం అలవాటైపోయింది మీకు. దుర్గా, నీకిదే చెప్పడం, ఇంకోసారి నా ముందు వాడిని వెనకేసుకు రాకు. ఏమండి ఏమండి హనీ ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోయిందండి. అరే సడన్గా పడిపోవడం ఏంటి? పదండి హాస్పిటల్ తీసుకెళ్దాం. నమస్తే సార్. నమస్తే. ఎవరు కావాలి మీకు? అదే ఆటో సత్యనారాయణ గారు ఉన్నారు కదండి, ఆటోకు డబ్బులు కట్టలేదని మీరు ఇందాక గొడవ పెట్టుకున్నారు కదా, ఫైనాన్స్ కట్టలేదని రోడ్డు మీద ఆపేశారు కదా. ఓకే. అందుకే మీరెవరు? నేను వాళ్ళ చెల్లినండి. మీరు అతని సిస్టరా? అవునండి. ఆయన ఎంత కట్టాలో చెప్తారా? సరే, డబ్బులు తీసుకొచ్చారా? తీసుకొచ్చాను సార్. డబ్బులు ఇలా తీసిరండి. మొత్తం డబ్బులు కట్టేస్తారా? అవును, ఈ డబ్బులు మీరు కడుతున్నట్టు మీ అన్నయ్యకి తెలుసా? తెలీదు సార్. తెలిస్తే తీసుకోరు, తెలిస్తే ఇలా చేయనివ్వరు. నాది ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఉంచుకోరు. మీరు కూడా చెప్పొద్దు సార్. ఎందుకని? వాళ్ళు మీరు ఒకే చోట కలిసి లేరా? కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళ నుంచి దూరంగా వచ్చేసాను సార్. ఈ డబ్బు తీసుకుని మా అన్నయ్యకి ఆటో ఇచ్చండి సార్. నిజంగా నువ్వు చాలా గ్రేట్ అమ్మా. నీ విలువ తెలియని వాళ్ళ గురించి, నిన్ను అసలు పట్టించుకోని వాళ్ళ గురించి నువ్వు ఎంతలా ఆలోచిస్తున్నావంటే, నువ్వు వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావంటే, వాళ్ళ కోసం రూపాయి రూపాయి పోగు చేసి నా అన్నయ్య అవమానపడితే చూడలేనని ఎంత డబ్బు కడుతున్నావంటే నువ్వు నిజంగా చాలా గ్రేట్. నిన్ను మిస్ చేసుకున్నందుకు ఆ కుటుంబం అంతా దురదృష్టవంతులమ్మా. తొందరలోనే నీ విలువ వాళ్ళకి తెలుస్తుందమ్మా. వస్తాను సార్. నిజంగా హ్యాట్సాప్ అమ్మా. నీలాంటి ఒక ఆడపిల్ల ఫ్యామిలీ కోసం కష్టపడుతుందంటే ఆ ఫ్యామిలీ నిజంగా అదృష్టవంతులు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే, మా చెప్పండి. పాప సడన్గా కళ్ళు తిరిగి పడిపోయిందండి. ఇలా జరగడం ఇది రెండోసారి. అవునా? ఇలా కూర్చోబెట్టండి. అని నెమ్మదిగా కూర్చో అమ్మా. నీకు తరచూ తలనొప్పి వస్తుందా? అంటే డైలీ ఎన్నిసార్లు వస్తుంది? జ్వరంగా ఏమైనా ఉంటుందా? తరచూ తలనొప్పిగా ఉంటుంది డాక్టర్. బ్రెయిన్ ఏం పని చేయట్లేదు, ఒళ్ళంతా రెప్పలుగా ఉంటున్నాయి డాక్టర్. ఒకసారి ఎందుకన్నా మంచిది స్కాన్ చేద్దామండి. అలాగే డాక్టర్. పంపించండి. ఓకే. సార్, డాక్టర్ గారు. చూడండి, పాపకి చాలా రేర్ డిసీజ్ వచ్చింది. అదేంటంటే బ్రెయిన్కి సంబంధించిన వ్యాధి. ఇప్పుడు సెకండ్ స్టేజ్లో ఉంది. మరి ఎలా డాక్టర్? మనం త్వరగా ఆపరేషన్ చేయకపోతే చాలా కష్టం. చాలా ఖర్చు అవుతుంది కదా డాక్టర్. మరి ఇప్పటికిప్పుడు ఆపరేషన్ అంటే మీరు డబ్బులు అడ్జస్ట్ చేసుకోగలరా? ఎంత ఖర్చు అవుతుందండి? మెడిసిన్స్తో కలిపి దాదాపు ఒక 5 లక్షలు అవ్వచ్చమ్మా. ఆలోచించుకునేంత టైం కూడా లేదు. ఇంకా ఎన్ని రోజుల్లో ఆపరేషన్ చేయాలి డాక్టర్? 2-3 రోజుల్లో ఆపరేషన్ చేయకపోతే చాలా కష్టం. ఏదైనా ఆలోచించుకొని నాకు ఇన్ఫామ్ చేయండి. పాప జాగ్రత్త. వెళ్ళిస్తాను డాక్టర్. అమ్మ పాము పడితే అయ్యో తల్లి. ఏంటి జ్యోతి, ఏంటి ఇవన్నీ? మా అమ్మకి, మా నాన్నకి, అన్నయ్యకి
వదినకి పిల్లలకి అందరికీ మా చెల్లికి కూడా బట్టలు కొన్నానమ్మా. ఈరోజు మా ఇంటికి వెళ్ళి వాళ్ళని చూసొస్తానమ్మా. చూడు జ్యోతి, ఆశకి అర్హత లేకపోయినా అవమానానికి హద్దు ఉండాలి. నీ కుటుంబానికి అది లేదు. ఈరోజు నా కుటుంబం నన్ను ఆదరిస్తుందని ఆఖరి ప్రయత్నం చేస్తున్నానమ్మా. నా సంతోషం కోసం కాదనకమ్మా. సరే, నీ ఇష్టం, వెళ్ళిరా. సరే అమ్మా, పాంపడితే వెళ్ళొస్తానమ్మా. అమ్మా, ఎవరో వచ్చారు. ఎవరొచ్చారమ్మా? అమ్మా, అరే జ్యోతి, నువ్వా? ఎవరో కదమ్మా, మీ అక్క. అక్క, మొన్న స్కూల్ నుంచి వస్తుంటే కళ్ళు తిరిగి పడిపోతే అక్కే సాయం చేసిందమ్మా. ఆహా, ముగ్గు నోరేసుకొని ఇంట్లో రోజు ఆ పేరు వినిపించకూడదంటే మీరు బయటికి వెళ్ళి కలిసి వస్తారా? అలా మాట్లాడతావేంటి? కలిస్తే తప్పేంటి? ఇది దాని చెల్లి. దుర్గా, ఎవరెవరికి చెల్లి? నువ్వు కొత్త చుట్టరికాలు కలపకో. ఇది అసలు ఇక్కడికి ఎందుకు వచ్చిందో ముందు కనుక్కో. తినడానికి లేదేమో, ఇచ్చి పంపించావు. నానా అలా అనకండి నాన్న. నా రాత వల్ల నేను ఆడపిల్లగా మారిపోయాను, కానీ మీ పేరు చెడగొట్టేలా నా ఆత్మాభిమానం చంపుకొని ఎవరి దగ్గర చేయి చాపుని అడుక్కోలేదు. నువ్వు అడుక్కుంటావో ఏం చేసుకుంటావో చేసుకో, నీ ఇష్టం వచ్చాడు తిరుగు. కానీ నా పేరు చెప్పుకొని మాత్రం బతక్కో. నేను బ్రతికొండగా మాత్రం నా గుమ్మలు అడుగు పెట్టకో. ఏంటన్నా దాంతో అంతసేపు మాటలు? ముందు ఎందుకు వచ్చిందో కనుక్కోండి, త్వరగా వెళ్ళిపోమని చెప్పండి. అది ఎక్కువసేపు మన గుమ్మాలో ఉంటే మన పరుగు పోద్ది. నువ్వు ఉండరా జ్యోతి, నువ్వు రామ్మా లోపలికి. వాళ్ళు అలాగే అంటారు కానీ. పర్లేదమ్మా, ఇక్కడ అవమానించి లోపల సన్మానం చేయరు కదా. మీ అందరికీ కొత్త బట్టలు తెచ్చారు, తీసుకోమ్మా. పండగ వస్తుందని ఒకసారి మిమ్మల్ని చూడాలని ఇంటికి వచ్చాను. ఇంకా మీకు కనిపించను, దూరంగా వెళ్ళిపోతాను. అదేంటమ్మా? ఛీ! రే, ఆగరా, ఏట్రా నువ్వు చేసిన పని? తిండికి గతి లేక బట్టలు లేని స్థితిలో ఉన్నాం అనుకుంటున్నావా? ఒక పక్క నా చెల్లికి ఆపరేషన్ డబ్బులు లేక మేం బాధపడుతుంటే ఈ కొత్త బట్టలు కట్టుకుని పండగ చేసుకోమంటావా? ఏంట్రా, అది ఆశగా ఇంటికి వస్తే ఇలాగైనా చేసేది? బయట అవమానించారు, ఇంటికి వస్తే ఆహ్వానిస్తారనుకున్నాను. కానీ ఇది నేను ఊహించలేదు నాన్న. అందరూ నన్ను ఆదరిస్తారనుకున్నాను. నన్ను క్షమించండి, ఇంకెప్పుడు మీకు కనిపించను. అందరూ నన్ను క్షమించండి, ఇంకెప్పుడు మీకు కనిపించను. అమ్మా, కన్నప్రేమ అంటే ఏంటో, కన్నప్రేమ ఇప్పుడు బిడ్డ ఎలాగున్నా వదిలేదని, కడుపులో పెట్టుకుంటుందని నువ్వు నిరూపించావమ్మా. నీకు చాలా రుణపడి ఉంటాను. వెళ్ళొస్తానమ్మా. జ్యోతి, జ్యోతి, దుర్గా, అమ్మ, లోపల జ్యోతి. నడు. ఓ కూతుర్ని ఎలాగ బయటికి పంపించేసుకున్నారు. ఉన్న ఈ కూతుర్ని అన్న బతికించుకుంటారా, చంపేసుకుంటారా? ఒకసారి డాక్టర్ని కలిసి ఆపరేషన్ జరిగే మార్గం చూడండి. ఒరే బాబు, మనకి ఆపరేషన్కి డబ్బులు ఏర్పాటు అవ్వలేదు కదా. ఒకసారి డాక్టర్ గారిని కలిసి మన బాధ చెప్పుకుంటే ఆయన ఏమన్నా సాయం చేస్తాడని చూద్దాం. అలాగే నాన్న. నమస్కారం డాక్టర్ గారు, మీరు మాకు చిన్న సాయం చేయాలి. ఆపరేషన్కి డబ్బులు ఏర్పాటు అవ్వలేదు సార్. కొన్ని రోజులు మందులతో బ్రతికిస్తే ఆ తర్వాత ఆపరేషన్ డబ్బులు ఏర్పాటు చేసుకుంటాం సార్. ట్రీట్మెంట్కి మీరే సాయం చేయాలి సార్. అదేంటండి, ఆల్రెడీ డబ్బులు కట్టేశారు కదా. ఏమన్నా డాక్టర్, డబ్బులు కట్టారా? ఎవరు కట్టారు డాక్టర్? తన పేరు జ్యోతి అని చెప్పిందండి. తనకి సిస్టర్ అంట. డాక్టర్ గారు నమస్తే చెప్పండి. అండి. 3 రోజుల క్రితం అనే అమ్మాయికి ఆపరేషన్ చేయాలన్నారంట కదా. 5 లక్షలు ఖర్చు అవుతాయన్నారంట కదా. ఇదిగోండి సార్, తొందరగా ఆపరేషన్ మొదలు పెట్టేయండి. జ్యోతి కట్టిందా? ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆపరేషన్ అండి. పదమ్మా, జాగ్రత్తగా నడు. ఏమ్మా జ్యోతి, ఇక్కడికి వచ్చి కూర్చున్నా? నాన్న, అన్నయ్య అన్న మాటలకి బాధపడుతున్నావా? ఒకసారి బాధపడితే అనుభవం, ప్రతిసారి బాధపడితే అలవాటు. ఆ దేవుడు నా తలరాతలో అవమానాలు తప్ప ఆనందాలు అనుబంధాలు రాయడం మర్చిపోయాడు అనుకుంటానమ్మా. ఇలా చూడమ్మా జ్యోతి, నీకొకటి చెప్పనా?
పుట్టించడం ఒకటే దేవుడి చేతిలో ఉంటుందమ్మా. పుట్టిన తర్వాత ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికించాలి, ఎవరిని ప్రేమించాలి, ఎవరిని ద్వేషించాలి అన్నది మన చేతుల్లోనే ఉంటుందమ్మా. ఆ ప్రేమించే మనసు నీకుంది కాబట్టి తప్పు మీద తప్పు మేము చేసినా ఆ దేవుణ్ణి నిందిస్తున్నావు. తప్పు మీది కదమ్మా. కన్న ప్రేమ కన్నీళ్ళు తుడుస్తుందని, అన్న ప్రేమ అండగా నిలుస్తుందని ఆశతో మీ ఇంటికి వచ్చాను కదా. తప్పు నాదే. తలదించుకునేలా చేసే కొడుకు కుటుంబంలో ఉంటే కన్న తండ్రికి అవమానమని తెలుసుకోకుండా మీ గుమ్మంలోకి అడుగు పెట్టాను కదా. నాదే తప్పు. మీ నాన్న మీ అన్నయ్యలో మార్పు తప్పకుండా వస్తుందమ్మా. చెల్లికి బాగాలేదు, బతకడం కష్టమని డాక్టర్లు చెప్పారమ్మా. దాని గురించి ఆలోచిస్తూ తొందరపాట్లో అలా అనేసారమ్మా. మీ ఇష్టాలు తీర్చడానికి ఎలాగో పనికిరాను, కనీసం మీ కష్టాలు చెప్పుకోవడానికి కూడా పనికిరానమ్మా. నీ పేరు తలుచుకుంటేనే తల తీసేస్తానన్న మనుషుల మధ్యని, నీ ఫోటో చూస్తేనే మహాపాపం అనుకునే మనుషుల మధ్యన నీ చెల్లికి బాగాలేదన్న విషయం నీకు చెప్తే ఏం చేస్తారా అని భయపడి చెప్పలేదమ్మా. కుటుంబం అంగీకరించలేదని ఏ మనిషి అహంకారంతో ఉండడమ్మా. దూరంగా ఉన్న భారం అనుకోకుండా తన బాధ్యతను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నా రక్తం పంచుకుని పుట్టిన చెల్లికి నా ప్రాణం అడ్డేస్తాను, దానికి ఏమీ కానివ్వను. హాస్పిటల్లో డబ్బు కట్టేశానమ్మా. అన్ని ఆటో ఫైనాన్స్ కూడా క్లియర్ చేశాను. మీరు దేనికి భయపడక్కర్లేదు. నీ విలువ తెలియని వాళ్ళ గురించి, నువ్వు సత్తే బాగుండనే వాళ్ళ గురించి నీకెందుకమ్మా అంత తపన? వాళ్ళ విలువ నాకు తెలుసు కదమ్మా. నేను పోయాక పరువు తీసి చచ్చిందని నాననుకోకూడదు. ఒక ప్రాణం పోసి చచ్చిపోయిందని గర్వంగా చెప్పుకోవాలి. నేను ఎలాగో అందరూ ఉన్న అనాథని, కానీ నా చెల్లెందుకు అలా బ్రతకాలి? నీది ఎంత మంచి మనసమ్మా. అమ్మా, ఒకసారి నీ ఒళ్ళు తల పెట్టుకుని పడుకుంటానమ్మా. నువ్వు అడగాల తల్లి. అమ్మా అమ్మా, మళ్ళీ జన్మంటూ ఉంటే ఆ దేవుని కోరుకునేది ఒకటి, మళ్ళీ నీ కొడుకునే పుట్టి నాన్న గొప్పగా చెప్పుకునే బిడ్డలా బ్రతకాలని ఉందమ్మా. నేను కూడా దేవుని కోరుకునేది అదేనమ్మా. ఎన్ని జన్మలెత్తినా నువ్వే నా బిడ్డవే, నేనే నీకు తల్లిని. రామ్మ, ఇంటికి వెళ్దాం. జ్యోతి, 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 జ్యోతి లేగమ్మ. జ్యోతి, జ్యోతి లేగమ్మ. జ్యోతి, ఎంత పని చేసావే జ్యోతి. అక్కడ సోక మిగిల్చావా జ్యోతి? జ్యోతి, ఇంత కష్టం ఏ తల్లికి రాకూడదు జ్యోతి. జ్యోతి, జ్యోతి, అమ్మా, అమ్మా జ్యోతి, అమ్మా జ్యోతి. వచ్చారా? ఆగండి. ఇప్పుడు ఎందుకు వచ్చారు? మీ ఒంటికి పట్టిన పరువు అనే అహంకారం వదిలేసిందా? లేకపోతే బాగా చచ్చింది, దరిద్రం వదిలింది అని నవ్వుకోవడానికి వచ్చారా? ఎన్నిసార్లు నాన్న దగ్గరికి తీసుకుంటాడని, అన్నయ్య ప్రేమతో ఆదరిస్తాడని ఎన్నిసార్లు ఇంటి దగ్గరికి వచ్చింది. ప్రతిసారి దాని గుండె పగిలిపోయేలాగా అవమానించి పంపించారు. ఈ ఆటో నడు రోడ్లో ఆపి డబ్బులు కట్టక ఎవడో తీసుకెళ్ళిపోతే నా అన్నయ్య అని డబ్బులు కట్టి ఆటో ఇడిపించింది. అప్పుడు గుర్తు రాలేదా మీ పరువు? మనం బాధపడుతుంటే తన చెల్లిని బతికించుకోవడం కోసం మీరెంత అవమానించినా ఆపరేషన్కి డబ్బులు కట్టింది. ఎవడు చేస్తాడండి ఈ త్యాగం? ఎవరినైనా చూపించండి. ఇరుగు పొరుగు చేస్తారా? చెప్పుడు కొట్టు మాటలు చెప్పేవాళ్ళు చేస్తారా? శివయ్య, నన్ను నా బిడ్డతో పాటు నీలో కలిపేసుకో తండ్రి. అమ్మా జ్యోతి, నన్ను క్షమించమ్మా. ఒక్కసారి లేచి నా ఆధార్ పిల్లమ్మా, ఒక్కసారి కొట్టమ్మా. అప్పుడేనా నేను మారుతానేమ్మా. కొట్టమ్మా, కొట్టమ్మా, నన్ను కొట్టు తల్లి. ఏనాడు నిన్ను మనిషిగా చూడలేదమ్మా. నేను నా పేరు చెప్పి నిన్ను బతకొద్దన్నానమ్మా.
కానీ నువ్వు ఎలా బతుకుతావు కూడా ఆలోచించలేకపోయినమ్మా. అడుక్కున్నాడు కదా ఒక ముద్ద పెడతావమ్మా. కన్న ప్రేమ ఇంటికి వచ్చి నాన్న అని పిలిస్తే అవమానించి పంపించిన పాపిష్టి తండ్రినమ్మా నేను. ఈ సమాజానికి భయపడి కన్నబిడ్డను దూరం చేసుకున్నా ఎందుకు చేతగాని సగటు తండ్రినమ్మా నేను. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించ. అమ్మా జ్యోతి, నేను నిన్ను నటుడి మీద అవమానించానమ్మా. నా కోసం ఇంత చేసావమ్మా. ఏనాడు నిన్ను అవమానించే పంపించాను కానీ నేను నిన్ను చెల్లిగా చూడలేదు. నా పరువు నిలబెట్టడం కోసం నువ్వు చుట్టూ ఉన్న సమాజానికి భయపడి పరువు అనే తుప్పుపట్టిన దూలానికి వేలాడుతూ చాలామంది తల్లిదండ్రులు ఇలాంటి బిడ్డలను దూరం చేసుకుంటున్నారు. పుట్టిన బిడ్డ కుంటివాడైనా గుడ్డివాడైనా నడవలేని స్థితిలో ఉన్న కన్నతల్లి మార్చుకుంటుంది కానీ ఏ బిడ్డని కనిపాడేది. శరీరంలో కలిగిన మార్పుకి వాళ్ళు కారణం కాదు. శవం కాకుండా ఏ శరీరం ఉండదు. అందరినీ సమానంగా చూస్తే సమాజం బాగుంటుంది.